హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి రివెంజ్ ఎపిసోడ్ 7 అండి. ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. సిద్ధు కూర్చుని అంజు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అంజు సిద్ధు రూమ్లోకి వస్తుంది. మెల్లగా నడుస్తూ సిద్ధు దగ్గరకు వచ్చి, సార్, ఈరోజు 2 మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సి ఉంది. 4 సర్జరీ ప్లాన్స్ ఉన్నాయి. మీ సర్జరీ టైం చెప్తే నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటూ సిద్ధు ఆ రోజు చేయవలసిన పనులన్నీ వివరిస్తూ ఉంటుంది అంజు. సిద్ధు అంజుని చూస్తూ ఉంటాడు. కాసేపటికి అంజు, అన్నీ ఓకేనా సార్, ఇంకా ఏమైనా చేంజ్ చేయాల్సినవి ఉన్నాయా అంటుంది. సిద్ధు ఏమీ మాట్లాడకుండా అంజుని చూస్తూ ఉంటాడు. అంజు గట్టిగా, సార్ ఓకేనా, ఇంకా అడ్జస్ట్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా అంటుంది. వెంటనే సిద్ధు, ఓకే, వెళ్ళి సర్జరీస్కి అరేంజ్ చేయమని చెప్పు అంటాడు. ఓకే సార్ అని అంజు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సిద్ధు మనసులో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. అంజలి మాట తీరు, ప్రవర్తన అన్నీ సిద్ధును ఆకట్టుకుంటాయి. హరి అంకుల్ అమ్మ దగ్గరకు వెళ్తాను అన్నారు కదా, వెళ్ళారో లేదో ఒకసారి కనుక్కుందాం అనుకుని హరికి కాల్ చేస్తుంది అంజు. మీనాతో మాట్లాడిన హరి శంకర్ నారాయణ దగ్గరకు వెళ్ళాలి అనుకుంటాడు. ఈలోపు అంజు కాల్ చేస్తుంది. ఆవేశంతో ఉన్న హరి, అంజు, నువ్వు కూడా ఇప్పటి వరకు మీనా అరెస్ట్ గురించి నాకు చెప్పలేదు. ఎవరో కావాలనే మీనాను అరెస్ట్ చేయించారు. ఈ కేసులో తనను ప్లాన్ ప్రకారమే ఇరికించారు. తెలుసుకోవాలి అంజు అంటాడు హరి. అంజు, సరే అంకుల్, ఏ సహాయం కావాలి అన్నా నేను మీతో ఉంటాను. అమ్మని ఎలాగైనా బయటకు తీసుకురావాలి అంటుంది. వెంటనే హరి, మీనా షాప్ దగ్గర చనిపోయిన ఆ ఇద్దరు ఎవరో తెలుసా అంజు నీకు అంటాడు. తెలీదు అంకుల్ అంటుంది. ముందు అక్కడ నుండే మొదలు పెట్టాలి అంటాడు హరి. నేను అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరాలు కనుక్కుంటాను. నువ్వు జాగ్రత్త అంజు అంటూ కాల్ కట్ చేసి మీనాను అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్కు బయలుదేరతాడు హరి. పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ పోలీసులను ఎంక్వైరీ చేస్తే మీనాను అరెస్ట్ చేసిన ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్తారు. వెంటనే ఆ ఎస్ఐ ఇంటి అడ్రస్ కనుక్కొని డైరెక్ట్గా ఇంటికి వెళ్తాడు హరి. హరి కూడా పోలీస్ కావడంతో ఆ ఎస్ఐ హరికి జరిగినది అంతా చెప్తాడు. ఆ ఎస్ఐ చెప్పిన మాటలకు హరి నిర్ఘాంతపోయి కోపంతో శంకర్ నారాయణ దగ్గరకు బయలుదేరతారు. హరి వెళ్ళేసరికి శంకర్ నారాయణ ఇంట్లో ఉంటారు. హరిని చూసిన శంకర్ నారాయణ ఆశ్చర్యంతో, ఎప్పుడొచ్చావు హరి, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. హరి శంకర్ నారాయణ మీద కోపంతో రగిలిపోతూ మనసులో మీనా కుటుంబాన్ని నాశనం చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు. ఇప్పుడు నాకు నిజం తెలిసింది అని తెలిస్తే నన్ను కూడా ఏదైనా చేసే ప్రమాదం ఉంది. సిద్ధుతో అంజు పెళ్ళి అయ్యే వరకు నేను మౌనంగా ఉంటే అన్నీ సక్రమంగా అనుకున్నట్లుగా జరుగుతాయి అనుకుని తన కోపాన్ని పక్కన పెట్టి, బాగున్నాను సార్, ఈరోజే వచ్చాను, మిమ్మల్ని కలవాలని మీ దగ్గరికి వచ్చాను అంటాడు. చెప్పు హరి అంటాడు శంకర్ నారాయణ. అదే సార్, సిద్ధు అంజలి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను అంటాడు హరి. ఒక్కసారిగా శంకర్ నారాయణకు కోపం కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది. హరి మీద తన కోపాన్ని డైరెక్ట్గా చూపించలేక, ఇప్పుడు బయటకు వెళ్ళాలి హరి, చిన్న పని ఉంది, ఈ విషయం గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం అంటూ లేచి కోపంగా వెళ్ళిపోతాడు. శంకర్ నారాయణ లోపల నుండి పొంగుకొచ్చిన కోపం అర్థమైన హరి కాసేపు ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతాడు. అంజుతో సిద్ధు పెళ్లి చేయడం సార్కి ఇష్టం లేదు, అందుకే ఇవన్నీ చేశారు. ఎలాగైనా శంకర్ నారాయణ పెళ్లికి ఒప్పించి అంజుకి పెళ్లి చేయాలి. మీనాకు ఈ విధంగా అయినా సహాయం చేయాలి అనుకుంటాడు. సాయంత్రం అవ్వగానే అంజు డ్యూటీ ఫినిష్ చేసుకొని, స్వాతి, టైం అయిపోయింది, వెళ్దామా ఇంకా రూమ్కి అంటుంది. సరే వెళ్దాం, కానీ వెళ్ళి సార్కి ఒక మాట చెప్పిరా అంటుంది స్వాతి. ఓహ్, అదొకటి ఉంది కదా నాకు అనుకుంటూ సిద్ధు దగ్గరకు వెళ్తుంది అంజు. సిద్ధు తన రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అంజు మెల్లగా లోపలికి వెళ్ళి, సార్ షిఫ్ట్ అయిపోయింది, వెళ్తాను అంటుంది. సిద్ధు కోపంగా చూసి, వెళ్ళి డోర్ లాక్ చేసిరా అంటాడు.
అంజు ఎందుకు సార్ అంటుంది అనుమానంగా. నేను చెప్పింది చేయడమే నీ పని, తిరిగి క్వశ్చన్ చేయడం కాదు. వెళ్ళి డోర్ లాక్ చేసిరా అంటాడు. అంజు భయపడుతూ వెళ్ళి డోర్ లాక్ చేసి మౌనంగా నిలబడి ఉంటుంది. ఎంతసేపటికి సిద్ధు మాట్లాడకపోయేసరికి, సార్ నాకు టైం అవుతుంది, నేను వెళ్ళనా అని అడుగుతుంది. వెంటనే సిద్ధు చైర్లో నుంచి పైకి లేచి మెల్లగా అంజు దగ్గరకు వస్తాడు. అంజు కంగారుతో వెనక్కి ఒక్కో అడుగు వేస్తూ ఉంటుంది. సిద్ధు మరో అడుగు ముందుకు వేస్తాడు. అంజు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. డోర్ అడ్డు రావడంతో అక్కడ తన చివరి అడుగు ఆగిపోతుంది. సిద్ధు ఇంకో అడుగు ముందుకు వేసి అంజు దగ్గరికి వస్తాడు. అంజు గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది. సిద్ధు అంజు కళ్ళలోకి చూస్తూ, నిన్నటి నుంచి చూస్తున్నాను, ఎందుకు ఎక్కువ చేస్తున్నావు నువ్వు? నాకు పొగరా? డబ్బు ఉంది అని అహంకారమా అంటాడు. అంత దగ్గరగా సిద్ధుని చూసిన అంజుకు భయంతో మాట రాక తడపడుతూ, లేదు సార్, సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయను, వెళ్తాను అంటుంది. అంజుని చూస్తూ సిద్ధు కాసేపటికి భయంతో వణుకుతున్న తన చేతులను తన చేతితో గట్టిగా పట్టుకొని ఇంకొంచెం అంజు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే అంజు సిద్ధు చేతి నుండి తన చేతిని లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఏం చేస్తున్నారు సార్ మీరు? అరుస్తాను గట్టిగా అంటుంది. అరువు, ఎలా అరుస్తావో నేను చూస్తాను అంటూ విదిలించుకుంటున్న అంజు చేతిని ఇంకా గట్టిగా పట్టుకొని ఒక చేతితో అంజు నడుమును చుట్టేసి వేగంగా తన పైకి లాక్కుని కంగారుతో కదలాడుతూ ఉన్న అంజు సున్నితమైన ఎర్రటి పెదాలను తన బ్రొటన వేలుతో తాకుతూ, డార్క్ లిప్స్టిక్ పెట్టుకో రేపటి నుంచి అంటాడు. సార్ ఏం చేస్తున్నారు మీరు? వదలండి అంటూ అంజు విదిలించుకుంటూ ఉంటుంది. సిద్ధు అంజుని వదలకుండా అలాగే పట్టుకొని, సైలెంట్గా ఉండు, మాట్లాడావంటే ముద్దు పెట్టేస్తా అంటాడు. అంజు వెంటనే నిశ్శబ్దమైపోతుంది. ఈలోపు డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది. వెంటనే సిద్ధు అంజుని వదిలేసి, ఈరోజు తప్పించుకున్నావు, ఏదో ఒకరోజు దొరుకుతావులే అంటూ వెళ్ళి డోర్ తీ అంటాడు. అమ్మాయ, బ్రతికిపోయా అనుకుని డోర్ ఓపెన్ చేస్తుంది అంజు. ఎంతసేపటి నుంచి వెతకాలి అంజలి నిన్ను అంటుంది స్వాతి. వచ్చేస్తున్నా అని, సార్ ఇక నేను వెళ్ళొచ్చా అంటుంది. వెళ్ళు అన్నట్లుగా కళ్ళతో సైగ చేస్తాడు సిద్ధు. వెంటనే స్వాతితో కలిసి అంజు అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది. ఏం జరిగింది లోపల ఇంతసేపు ఉన్నావు అంటుంది స్వాతి. ఏమీ లేదు, ఒక సర్జరీ గురించి చెప్తున్నారు సార్ అంటుంది. మరి నీ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి, డోర్ ఓపెన్ చేయగానే నీ ముఖంలో ఏదో కంగారు కనిపించింది నాకు. సార్ ఏమైనా చిలిపి పని చేశారా అంటుంది నవ్వుతూ. అలాంటి ఏమీ లేదు, ముందు నువ్వు పద అంటుంది అంజు. హరికి కాల్ చేస్తుంది. అంకుల్ ఎక్కడున్నారు, కలవచ్చా అంటుంది. చిన్న పని మీద బయటకు వచ్చాను అంజు, రేపు కలుద్దాం, నువ్వు రూమ్కి వెళ్ళిపో, రేపు మనం శంకరనారాయణ గారి ఇంటి దగ్గరకు వెళ్ళాలి అంటాడు హరి. ఎందుకు అంకుల్ అంటుంది. ఏమీ లేదమ్మా, రేపు చెప్తాను, ఉదయం వస్తాను, నువ్వు రెడీగా ఉండు అని కాల్ కట్ చేస్తాడు హరి. రూమ్కి వెళ్ళాక అంజు ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ కేసు గురించి మాట్లాడడానికి వెళ్దాం అంటున్నాడు అనుకుంటా హరి అంకుల్. తొందరలోనే అమ్మ బయటకు వచ్చేస్తుంది అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది అంజు. సిద్ధు హాస్పిటల్లో పని పూర్తి చేసుకుని తన స్నేహితులను కలవడానికి వెళ్తాడు. స్నేహితులంతా కలిసి సిద్ధు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళగానే శ్యామ్, మనం కలిసి చాలా రోజులైంది కదా, అందుకే చిన్న పార్టీ అరేంజ్ చేశానురా సిద్ధు అంటాడు. అందరూ మందు కొడుతూ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. శ్యామ్, సిద్ధు, దిలీప్లు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అమెరికా వెళ్ళి చదువు పూర్తి చేసుకుని వచ్చావు, మంచి హాస్పిటల్లో డాక్టర్గా సెటిల్ అయిపోయావు, మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు సిద్ధు అంటాడు దిలీప్. సిద్ధు మందు కొడుతూ, పెళ్ళి మీద నాకు ఏ ఒపీనియన్ లేదురా, అమ్మాయి నచ్చిందా, దానితో డేట్ చేశామా, అంతే, పెళ్ళి చేసుకునేది కూడా అందుకే కదా, ఆ మాత్రం దానికి పెళ్ళి అవసరమా అంటాడు సిద్ధు. వెంటనే శ్యామ్, అదేంటి మామ అలా అంటావు, ఇప్పటి వరకు నువ్వు లవ్లో పడలేదా, అమెరికాలో ఏ అమ్మాయి నీకు నచ్చలేదా అంటాడు. చెప్పా కదరా, నచ్చితే డేటింగ్, అంతేకాని
పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఒకే అమ్మాయితో నేను బ్రతకాలా? నాకు అలాంటి ఉద్దేశమే లేదు. ప్రేమ అనేది కొంతకాలమే బాగుంటుంది. ఇద్దరి కోరికలు తీరిపోయాక వాళ్ళ మధ్య ప్రేమ కూడా ఉండదు. పెళ్లి చేసుకున్నాం కాబట్టి ప్రేమ లేకపోయినా రోజు గొడవ పడుతూ ఆ తర్వాత పిల్లల్ని కని వాళ్ళని పెంచడానికి పోషించడానికి అవస్థపడుతూ అదే జీవితం అనుకుని భ్రమలో బతికేస్తూ ఉంటారు. మన పెద్దవాళ్ళు ఆచారం ఆచారం అంటూ అందరికీ అలా బ్రతకడం అలవాటు చేసేశారు. కానీ నా జీవితం నాకు నచ్చినట్లుగానే బ్రతుకుతాను. మనం బ్రతికేది కొంతకాలం మాత్రమే. ఆ సమయంలో కూడా ప్రేమ, పెళ్ళి, బాధ్యతలు అంటూ సమయాన్ని వృధా చేయకుండా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బ్రతకడమే నాకు ఇష్టం. నేను అలాగే బ్రతుకుతా అంటాడు సిద్ధు. అరే, నీకు మందు ఎక్కువైంది, పదండి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అంటూ అక్కడ నుండి బయలుదేరుతారు. ఆఫీస్ ఫినిష్ చేసుకుని శంకర్ నారాయణ ఇంటికి వస్తారు. శాంతి, నీ పుత్రరత్నం ఇంకా ఇంటికి రాలేదా అంటాడు శంకర్ నారాయణ. వస్తున్నాడటండి, ఇప్పుడే కాల్ చేశాను అంటుంది. ఈలోపు సిద్ధు ఇంటికి వస్తాడు. అదిగో వచ్చినట్లు ఉన్నాడు అంటుంది శాంతి. ఇప్పటి వరకు ఏం వెలగబడుతున్నాడో అంటాడు శంకర్ నారాయణ. సిద్ధు కారు దిగి తులుతూ లోపలికి వస్తాడు. సిద్ధును చూసిన శంకర్ నారాయణ కోపంతో, మళ్ళీ మొదలు పెట్టావా తాగడం తిరగడం? బాధ్యత గల డాక్టర్ ఉద్యోగం వచ్చింది, పద్ధతిగా ఉద్యోగం చేసుకోక ఇలా పీకల దాకా తాగి ఇంటికి వస్తావా? నువ్వు ఇంకా పారవా అని తిడుతూ ఉంటాడు. సిద్ధు తూలుతూ తన రూంలోకి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాను, నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు. తండ్రి అంటే లెక్కలేదా సిద్ధార్థ్ నీకు అంటాడు శంకర్ నారాయణ. సిద్ధు మొద్దులో తూలుతూ, డాడీ ఉదయం మాట్లాడతాను అంటూ లోపలికి వెళ్ళి డోర్ గట్టిగా వేస్తాడు. ఏదైనా అంటే కొడుకును వెనకేసుకొస్తావు. ఇలాంటివి చేస్తే డాడీకి కోపం వస్తుందని చెప్పవా శాంతి నువ్వైనా అంటాడు. వదిలేయండి, ఆ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు? మీరు ఎలాగో పరువు ప్రతిష్టలు అంటూ ఎప్పుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాడినైనా ఎంజాయ్ చేయనివ్వండి. ఇప్పుడు మీకు ఏదైనా సంపాదించి పెట్టాలా ఏంటి? కూర్చుని తిన్న తరగని ఆస్తి ఉంది కదా అంటుంది శాంతి. సరిపోయారు ఇద్దరు కూడా. నువ్వు ఇలా వెనకేసుకు వస్తే వాడు ఎందుకు వింటాడు నా మాట? మీ ఇష్టం వచ్చినట్లు చావండి అంటూ లోపలికి వెళ్ళిపోతాడు శంకర్ నారాయణ. ఉదయం కాగానే హరి అంజుని తీసుకుని శంకర్ నారాయణ ఇంటికి వస్తాడు. వాళ్ళిద్దరినీ చూసిన స్వాతి కంగారుగా శంకర్ నారాయణ దగ్గరకు వెళ్ళి, ఏమండి, ఆ హరి ఎవరో అమ్మాయిని వెంట పెట్టుకుని వస్తున్నాడు అని చెప్తుంది. వెంటనే శంకర్ నారాయణ కిటికీలో నుంచి చూసి, ఆ అమ్మాయి అంజలి, 5 సంవత్సరాల క్రితం నీ కొడుకు పాడు చేసింది ఆ అమ్మాయినే. ఈ హరి వీళ్ళిద్దరి పెళ్లి చేసేదాకా ఊరుకునేలా లేడు. ఎలా బయటపడాలి వీడి నుంచి? వీడిని కూడా చంపేస్తే పీడ వదిలిపోతుంది అనుకుని వేగంగా కిందకి దిగుతాడు. హరి, అంజలి లోపలికి వస్తారు. ఏంటి హరి, ఉదయాన్నే వచ్చావు అంటాడు శంకర్ నారాయణ. ఏమీ లేదు సార్, ఈరోజు అంజలి పుట్టినరోజు. తనకంటూ ఒక కుటుంబం అనేది లేకుండా పోయింది. కనీసం మీ మధ్య ఉంటే తనకి కొంచెం ఒంటరితనం ఉండదు కదా, అందుకే తీసుకువచ్చాను అంటాడు. అంజలి ఆశ్చర్యంగా, నా బర్త్డే మీకు తెలుసా అంకుల్ అంటుంది. తెలుసు అంజలి, అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను. ఇక నుండి ఇదే నీ కుటుంబం అవుతుంది. ఈ కుటుంబంలోనే జీవితాంతం ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంజు అంటాడు హరి. అంకుల్ ఆశీర్వాదం తీసుకోమ్మా, మంచిది అంటాడు. శంకర్ నారాయణ ఏమీ మాట్లాడకుండా తలపై చెయ్యి ఉంచి, పుట్టినరోజు శుభాకాంక్షలు అంజు అని దీవిస్తాడు. శాంతి బయటకు వస్తుంది. అంజు శాంతి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది. వెంటనే హరి, శాంతి మేడం, తన పేరు అంజు, సార్కి బాగా కావలసిన వాళ్ళ అమ్మాయి, ఒంటరిగా ఉంది అని తీసుకువచ్చాను అంటాడు. శాంతి మౌనంగా కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. వెంటనే హరి, అమ్మ అంజు, కిచెన్లోకి వెళ్ళి ఆంటీ గారికి సహాయం చేయి, సార్తో నేను కొంచెం మాట్లాడాలి అంటాడు హరి.
సరే అంకుల్ అంటూ శాంతితో పాటు కిచెన్లోనికి వెళ్తుంది అంజు. శంకర్ నారాయణ కోపంగా అలా వెళ్తూ మాట్లాడుకుందాం పద అంటూ గార్డెన్లోనికి తీసుకువెళ్తాడు. నేను డీజీపీని అన్న విషయం మర్చిపోతున్నట్లు ఉన్నావు హరి. నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ మాత్రమే. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంటాడు. నేను కానిస్టేబుల్ మాత్రమే సార్, కానీ ఎవరిని నమ్మించి మోసం చేయలేదు. లారీతో మర్డర్ చేయించలేదు. ప్లాన్ చేసి మర్డర్ చేసిన లారీ డ్రైవర్ని కూడా చంపేసి ఆ నేరం ఏమీ తెలియని ఒక అమ్మాయి మీద వేసి జైలుకి పంపించలేదు అంటాడు కోపంగా. అయితే అంతా తెలుసుకున్నాం అన్నమాట అంటాడు శంకర్ నారాయణ. అవును సార్, అంతా తెలుసుకున్నాను. మీరు డీజీపీ కాబట్టి మీ ముందు ఇంకా ఇలా శాంతంగా నిలబడి ఉన్నాను. ఇవన్నీ నాకు తెలుసు అని మీకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు అని కూడా నాకు తెలుసు. అందుకని నా జాగ్రత్తలో నేను ఉన్నాను. మీరు చేసిన ప్రతి హత్యకి, ప్లాన్కి సాక్ష్యాలు సంపాదించి మీరు నేను చంపినా కానీ మీకు శిక్ష పడేలా చేయగలను. ఇక మీరు తప్పించుకోలేరు సార్. మీరు తప్పించుకోవడానికి ఒక్కటే మార్గం ఉంది. సిద్ధు అంజుల పెళ్లి చేసి మీనాను బయటకు తీసుకురండి. అది తప్ప మీకు వేరే దారి లేదు అంటాడు హరి. శంకర్ నారాయణ ఏమీ మాట్లాడకుండా కుర్చీలో కూలబడిపోతాడు. శాంతితో పాటు వంటగదిలోనికి వెళ్ళిన అంజు శాంతికి సహాయం చేస్తూ ఉంటుంది. అంజు లోపలికి రావడం ఇష్టం లేకపోయినా శాంతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా పనిచేసుకుంటూ ఉంటుంది. ఈలోపు పైనుండి అమ్మా కాఫీ అనే శబ్దం వినిపిస్తుంది. ఇప్పుడు లేచినట్లున్నాడు వీడు, కానీ నా చేతులు బాలేదే అనుకుంటూ అంజు కొంచెం కాఫీ కలిపి పైన రూమ్లో సిద్ధు ఉన్నాడు, కొంచెం వెళ్ళి కాఫీ ఇచ్చిరా అంటుంది శాంతి. సరే ఆంటీ అని కాఫీ కప్ తీసుకుని సిద్ధు రూమ్కి వెతుక్కుంటూ పైకి వెళ్తుంది అంజు. రాత్రి తాగిన మందు వల్ల వచ్చిన హ్యాంగ్ ఓవర్ తగ్గక బాల్కనీలో కూర్చొని బయటకు చూస్తూ ఉంటాడు సిద్ధు. అంజు సిద్ధు రూమ్ దగ్గరకు వచ్చి డోర్ కొడుతుంది. డోర్ ఎందుకమ్మా కొడుతున్నావు, లోపలికి రా అంటాడు సిద్ధు. అంజు వెంటనే డోర్ తీసి వెనక్కి తిరిగి ఉన్న సిద్ధును చూసి ఒంటి మీద షర్ట్ కూడా లేదు, ఎలా ఇవ్వాలి కాఫీ అనుకుంటూ పక్కనే ఉన్న టేబుల్ పైన కాఫీ కప్ పెడుతుంది. ఏంటమ్మా అక్కడ పెడుతున్నావు కొత్తగా, బాగా తలనొప్పిగా ఉంది, ఆ కాఫీ ఇచ్చి కొంచెం తల పట్టవా అంటాడు. సిద్ధు వెనక్కి తిరిగి ఉండడం వల్ల అంజు సిద్ధుని చూడలేకపోతుంది. అంజు ఏమీ చేయలేక కాఫీ కప్ టేబుల్ పైన పెట్టి సిద్ధు తల వెంట్రుకలపై చెయ్యి వేసి నిమురుతూ ఉంటుంది. సిద్ధు కాఫీ తాగుతూ, అబ్బా ఇలా నీతో తల పట్టించుకుని చాలా రోజులైంది, కానీ ఇలా తల పట్టడం ఎప్పుడు నేర్చుకున్నావమ్మా, గట్టిగా నా తలని కుదిపి తలనొప్పి పెరిగేలా చేసేదానివి, ఇప్పుడు బాగా మసాజ్ చేస్తున్నావు, హాయిగా ఉంది అనుకుంటూ రిలాక్స్ అవుతాడు. కాసేపటికి సిద్ధు, చాలు మమ్మీ, ఎలాగైతేనే నా తలనొప్పిని మాయం చేశావు, లవ్ యూ మమ్మీ అంటూ వెనక్కి తిరుగుతాడు. సిద్ధును చూసిన అంజు ఆశ్చర్యంగా, శంకర్ నారాయణ గారి అబ్బాయి మీరా అంటుంది. నువ్వేంటి ఇక్కడ అంటాడు సిద్ధు. శంకర్ నారాయణ గారు మా నాన్నకు తెలిసిన వ్యక్తి. హరి అంకుల్ ఏదో పని ఉంది అంటే అంకుల్తో కలిసి వచ్చాను అంటూ కంగారుగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సిద్ధు వెంటనే, ఆగు, ఎందుకు అంత కంగారు, ఇటురా అంటాడు. అంజు రాకుండా అక్కడే ఉండి నిలుచుని హాస్పిటల్లోనే మిద్దు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇది తన ఇల్లు, ఏం చేస్తాడో ఏమో అనుకుంటూ నేను రాను అంటూ వేగంగా మెట్లు దిగి కిందకి వెళ్ళిపోతుంది. సిద్ధు నవ్వుకుంటూ, ఎక్కడికి పారిపోతావో నేను చూస్తాను అనుకుని కాసేపటికి, అమ్మా నా షర్ట్ ఎక్కడా అని అరుస్తాడు గట్టిగా. వెంటనే శాంతి పైకి వచ్చి, కబోర్డ్లోనే ఉంటాయి కదా, ఎందుకురా అలా అరుస్తున్నావు అంటుంది. ఈ షర్ట్ కాదు, వేరే షర్ట్ ఐరన్ చేయాలి అంటాడు సిద్ధు. సరే చేస్తాను అంటుంది శాంతి. నువ్వు కిచెన్లో పని చేసుకోవాలి కదా, ఎలా చేస్తావు, ముందు వెళ్ళి నాకు బాగా ఆకలిగా ఉంది, టిఫిన్ రెడీ చెయ్యి, ఇంతకు ముందు వచ్చింది కదా ఎవరో అమ్మాయి,
పనికి హెల్ప్ ఉంటుందని పెట్టుకున్నావా అంటాడు ఏమీ తెలియనట్టు. లేదురా, ఆ కానిస్టేబుల్తో కలిసి వచ్చింది. ఈరోజు ఆ అమ్మాయి పుట్టినరోజంట. మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారులే. సరే, ఐరన్ నేను చేపిస్తానులే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటుంది. శాంతి కిందకు వెళ్ళి, అంజు, సిద్ధు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. కొంచెం బెడ్ పైన షర్ట్ ఉంది, వెళ్ళి ఐరన్ చేస్తావా? నాకు కొంచెం టిఫిన్ రెడీ చేసే పనుంది అంటుంది. సరే ఆంటీ అంటూ అంజు భయపడుతూ సిద్ధు రూమ్లోకి వస్తుంది. డోర్ దగ్గరే ఉండి అటు ఇటు చూస్తుంది. సిద్ధు లేకపోయేసరికి స్నానానికి వెళ్ళినట్టు ఉన్నారు. వచ్చేసరికి ఐరన్ చేసి ఇక్కడి నుండి పారిపోవాలి అనుకుంటూ వెళ్ళి వెంటనే షర్ట్ తీసుకొని ఐరన్ చేస్తూ ఉంటుంది. ఈలోపు సిద్ధు వాష్రూమ్ నుండి బయటకు వస్తాడు. బాబోయ్, వచ్చేసినట్లున్నాడు, ఇంకా అవలేదు అనుకుంటూ కంగారుగా షర్ట్ని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. అంజుని చూస్తున్న సిద్ధు మెల్లగా అంజు దగ్గరకు వెళ్ళి అంజు నడుముపై చెయ్యి వేస్తాడు. ఒక్కసారిగా అంజు ఉలిక్కిపడి నన్ను వదిలేయండి అంటూ సిద్ధు చెయ్యిని పక్కకు నెట్టేసి, సార్, మీ అమ్మగారు ఐరన్ చేయమన్నారు, అందుకే వచ్చాను. ఐరన్ అయిపోయింది, ఇదిగోండి మీ షర్ట్ అంటూ షర్ట్ సిద్ధు చేతికి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే సిద్ధు షర్ట్ని బెడ్ మీద పడేసి అంజు చేయి పట్టుకొని వేగంగా వెనక్కి లాక్కొని తన నడుముని గట్టిగా పట్టుకొని దగ్గరకు తీసుకొని తన మొహంపై కదులాడుతూ ఉన్న కురులను పక్కకు తప్పించి అంజు మెడపై గాఢంగా ముద్దు పెడతాడు. అంజుకి ఒళ్ళంతా షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. వదలండి అంటూ సిద్ధును ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ సిద్ధు 2 చేతులతో అంజు ముఖాన్ని దగ్గరగా తీసుకొని సైలెంట్గా ఉండు, కళ్ళు మూసుకో అంటాడు. అంజు అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది. మూయి కళ్ళు, లేదంటే కొరికేస్తా అంటాడు. వెంటనే భయంతో కళ్ళు మూసేస్తుంది అంజలి. చిన్నపిల్లల అల్లరి చేయకు, ప్రశాంతంగా నేను చెప్పేది విను అంటూ అంజు చెవి దగ్గరకు వెళ్ళి, నీ లిప్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఒకసారి ముద్దు పెట్టుకుంటా, గింజుకోకు అంటూ అంజు ముఖంపై ఉన్న చెమట బిందువులను తుడిచివేస్తూ తన పెదవులతో అంజు పెదవులపై మెల్లగా కిస్ చేస్తూ ఉంటాడు. సిద్ధు ముద్దుకి అంజులో తెలియని అలజడి మొదలవుతుంది. కాసేపటికి ఊపిరి ఆడట్లేదు సార్, వదలండి అంటుంది అంజు. కానీ సిద్ధు వదలకుండా అంజు పెదవులను తన మునిపంటితో సుకుమారంగా కొరుకుతూ ఉంటాడు. ఈలోపు శాంతి, సిద్ధు టిఫిన్ రెడీ అయింది అంటుంది. అంజు వెంటనే సిద్ధును వెనక్కు నెట్టేస్తుంది. దానితో అంజు పెదవిపై చిన్న ఘాటు పడుతుంది. పెదవు నుండి చిన్నగా రక్తం కారడం ప్రారంభమవుతుంది. సిద్ధు వెళ్ళి కర్చీఫ్ ఇచ్చి తుడుచుకో, ఎందుకు అంత కంగారు అంటాడు. అంజు వేగంగా సింక్ దగ్గరకు వెళ్ళి తిట్టుకుంటూ కడుక్కుంటుంది. ఏంటి మీరు నా అనుమతి లేకుండా నాకు ముద్దు పెడతారా? ఏమనుకుంటున్నారు మీ గురించి? శంకర్ నారాయణ గారి అబ్బాయి కదా అని చెంప పగలకట్టకుండా వదిలేశాను అంటుంది. ఇవన్నీ నాకు నచ్చవు అంటుంది కోపంగా. అవునా, అయితే ఇప్పుడు నేనిచ్చిన ముద్దు నచ్చలేదా నీకు అంటాడు సిద్ధు. నచ్చలేదు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది అంజు. హరి మాటలకు శంకర్ నారాయణ ఏమీ సమాధానం చెప్పలేక సిద్ధును అడిగి చెప్తాను అంటాడు. సరే సార్, సిద్ధు ఇంట్లోనే ఉన్నాడు కదా, పదండి వెళ్దాం అంటాడు హరి. లోపలికి వచ్చి కూర్చో హరి, నేను సిద్ధుతో మాట్లాడతాను అంటూ పైకి వెళ్తూ ఉండగా అంజు కోపంగా సిద్ధు రూమ్లో నుండి వస్తుంది. అంజుని చూసిన శంకర్ నారాయణ ఇంకా కోపంగా సిద్ధు దగ్గరకు వెళ్తాడు. ఆవేశంగా, ఏం చేసేవరా అమ్మాయిని అలా కోపంగా వెళ్తుంది అంటాడు. నీకెలా చెప్తాను డాడీ, ఈ వయసులో ఇవన్నీ కామనే, కానీ నువ్వెందుకు వచ్చావు అది చెప్పు, నాకు హాస్పిటల్కి టైం అవుతుంది అంటాడు సిద్ధు. శంకర్ నారాయణ, ఆ కానిస్టేబుల్ హరి నేను ఆ మీనా కుటుంబానికి చేసిన అన్యాయాలన్నిటినీ సాక్ష్యాలతో సహా బయట పెడతా అంటున్నాడు. అదే జరిగితే మన కుటుంబం నాశనం అవుతుంది, మన ఇద్దరం జైలుకు వెళ్ళాల్సి వస్తుంది. ఏం కావాలట వాడికి అంటాడు సిద్ధు. నువ్వు ఆ అంజుని పెళ్లి చేసుకోవాలట, లేకపోతే వాడు సాక్ష్యాలతో సహా
పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడట అంటాడు. అంజునా? అంటాడు సిద్ధు. అవును. ఇప్పుడు నీ రూమ్‌లో నుంచి వచ్చింది కదా! ఆ అమ్మాయే అంజలి. నువ్వు తాగి పాడు చేసింది తననే అంటాడు. సిద్ధు ఆశ్చర్యంతో మరి వాళ్ళని ఏదో చేసేశాను. మళ్ళీ మన లైఫ్‌లోకి రారు అని చెప్పావు కదా డాడీ అంటాడు. అలాగే చేశాను కానీ ఆ హరి వచ్చి మొత్తం నాశనం చేశాడు. ఈ విషయాలన్నీ అంజుకి తెలీదు అంటాడు శంకర్ నారాయణ. అంటే నేనే తన జీవితం నాశనం చేశా అని అంజుకు తెలీదా అంటాడు సిద్ధు. తెలీదు. అంజుకి తెలియకూడదు అని మీనా నా దగ్గర మాట తీసుకుంది. అందుకే తనకి ఏ విషయమూ చెప్పలేదు. ఇప్పుడు ఈ హరి వచ్చి మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అంటున్నాడు. అందుకే నీకు ఒక మాట చెప్దామని వచ్చాను. ఏమంటావు నువ్వు అంటాడు శంకర్ నారాయణ. సిద్ధు కాసేపు ఆలోచించి పెళ్లికి ఓకే చెప్పానని చెప్పు. 1 మంత్ ఆగాక పెళ్లి చేస్తానని చెప్పు అంటాడు. శంకర్ నారాయణ ఆశ్చర్యంగా అంజుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతారు. ఇష్టమో కాదో అది వేరే విషయం డాడీ. ముందు వాళ్లతో మాట్లాడి సెటిల్ చెయ్యి అంటాడు సిద్ధు. శంకర్ నారాయణ అయోమయంతో హరి దగ్గరకు వచ్చి సిద్ధు పెళ్లికి ఒప్పుకున్నాడు హరి. వచ్చే నెలలో ముహూర్తాలు పెట్టుకుందాం అంటాడు. హరి సంతోషంతో థ్యాంక్ యూ సార్. శుభవార్త చెప్పారు. ఈలోపు మీనాని కూడా జైలు నుండి తీసుకువస్తే చాలా బాగుంటుంది సార్ అంటాడు. సరే హరి, చేద్దాంలే అంటాడు శంకర్ నారాయణ. ఓకే సార్, నేను వెళ్తాను అంటూ అంజుని తీసుకొని అక్కడి నుండి బయలుదేరతాడు హరి. అంజు, ఏంటి అంకుల్ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు? మీరు వచ్చిన పని పూర్తయినట్లు ఉంది కదా అంటుంది అంజు. అవును అంజు, చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నాను. సరే పద, అమ్మ దగ్గరకు వెళ్ళి ఈ శుభవార్తను చెప్దాం అంటాడు. అదేంటి, నాకు చెప్పకూడదా అంకుల్ అంటుంది అంజు. అక్కడికి వెళ్ళాక చెప్తాను అంజు, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. మీనా దగ్గరకు బయలుదేరి వెళ్తారు ఇద్దరు. మీనా బయటకు వచ్చి బాధతో హ్యాపీ బర్త్డే అంజు, నీ పుట్టినరోజుకు నీ దగ్గర లేకుండా పోయాను. ఎలా ఉన్నావు, తిన్నావా అంటుంది. అంజు, బాధపడుకో అమ్మా, నేను బాగానే ఉన్నాను. హరి అంకుల్ వచ్చాడు కదా, నువ్వు కూడా తొందరగానే బయటకు వస్తావని నాకు అనిపిస్తుంది. నీతో ఏదో శుభవార్త చెప్పాలని హరి అంకుల్ ఎదురు చూస్తున్నారు అంటుంది అంజు. వెంటనే హరి, నువ్వు త్వరలోనే బయటకు వస్తావు మీనా. అసలు శుభవార్త ఏమిటి అంటే శంకర్ నారాయణ మన అంజలిని కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు అంటాడు. వచ్చే నెలలో ముహూర్తాలు కూడా పెట్టిద్దామన్నారు అంటాడు సంతోషంగా. మీనా సంతోషంతో చాలా మంచి వార్త చెప్పావు హరి. నేను ఇంతకాలం ఎదురు చూసింది ఈ వార్త వినడానికి కదా అంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంజు ఆశ్చర్యంతో, మీరు చెప్తానన్న శుభవార్త ఇదేనా అంకుల్? అయినా ఇప్పుడే పెళ్ళేంటి నాకు? అది ఆ శంకర్ నారాయణ గారి అబ్బాయితోనా? తను మా హాస్పిటల్లో కొత్తగా డాక్టర్గా జాయిన్ అయ్యారు. చాలా కోపిష్టి, డబ్బు ఉందని చాలా పొగరు అంటుంది. మనుషులు పైకి కనిపించేంత చెడ్డవారు కాదు అంజు. పెద్ద కుటుంబంలో పుట్టాడు కదా, అలాగే ఉంటాడు. సిద్ధు కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. చాలా అదృష్టవంతురాలివి అంజు. అమ్మ బయటకు వచ్చే ఏర్పాట్లు కూడా నేను చూసుకుంటాను. హ్యాపీగా నువ్వు నీ డ్యూటీకి వెళ్ళు. నేను కాసేపు ఇక్కడే ఉండి వెళ్తాను అంటాడు హరి. సరే అంకుల్ అంటూ అంజు హాస్పిటల్కి బయలుదేరుతుంది. హరి, నీకు ఒక విషయం చెప్పాలి మీనా. నీ వెనుక ఏమి జరుగుతుందో నీకు తెలియాలి. ఇప్పటికైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ఏమైంది హరి, దేని గురించి చెప్తున్నావు అంటుంది మీనా. శంకర్ నారాయణ గురించి. సిద్ధుకి అంజుకి పెళ్లి చేస్తాను అని మనతో చెప్పి తన మీద అనుమానం రాకుండా నీ వెనుక ఇవన్నీ చేశాడు. కుమార్ చనిపోవడానికి కారణం కూడా శంకర్ నారాయణే. నువ్వు ఇలా జైల్లో ఉండడానికి కూడా ఆయనే కారణం అంటూ అంజు జాతకం బాగుంది. నువ్వు అంజుకి అసలు విషయం చెప్పలేదు కాబట్టి అంజుని ప్రాణాలతో వదిలేశాడు. లేదంటే మన అంజు కూడా ప్రాణాలను కోల్పోయేది. తనకి అడ్డుగా ఉన్న వాళ్ళని, నిజం తెలిసిన వాళ్ళని
అడ్డు తప్పించుకోవాలని చూశాడు ఆ శంకర్ నారాయణ అంటాడు హరి. మీనా షాక్తో కూలపడిపోతుంది. మిగిలిన భాగం తర్వాతి ఎపిసోడ్లో చూద్దామండి. ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం రియలిస్టిక్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.